విజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందామండి. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్కి జై, వామనదేవ్కి జై, పరశురామ్ భగవాన్కి జై, పంచతత్వాకి జై, గౌరనితాయికి జై, శ్రీల ప్రభుపాద్కి జై, జయ పతాక స్వామి గురు మహారాజ్కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. ఈరోజు మనం 8వ అధ్యాయం భగవత్ ప్రాప్తి నుండి 3-4 శ్లోకాలు చూద్దామండి. 3వ శ్లోకం. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞితః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నాశరహితమును గుణాతీతమైనట్టి జీవుడే బ్రహ్మమనియు మరియు అతని నిత్య స్వభావమే అధ్యాత్మమనియు చెప్పబడును. ప్రాణుల భౌతిక దేహ ఉద్భవమునకు సంబంధించిన కార్యమే కర్మము లేక కామ్య కర్మము అని చెప్పబడుచున్నది. 4వ శ్లోకం. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబరా. ఓ భావము, ఓ దేహధారులలో శ్రేష్ఠుడా, నిత్య పరిణామశీలమైన భౌతిక ప్రకృతి అధిభూతమనబడును. సూర్యచంద్రుల వంటి సర్వదేవతలను కూడి ఉండడి విశ్వరూపమే అది దైవతం అనబడును. దేహదారుల హృదయములో పరమాత్మ రూపమున నిలిచి ఉండడి దేవాది దేవుడనైన నేనే అది యజ్ఞుడను, యజ్ఞ ప్రభువును. ముందు 2 శ్లోకాల్లో అర్జునుడు అడిగిన క్వశ్చన్స్ చూసాము. ఈ 2 శ్లోకాల్లో వాటికి సమాధానాలు అనమాట. మొత్తం అర్జునుడు 8 ప్రశ్నలు అడగడం జరిగింది. మొదటి ప్రశ్న ఏంటంటే బ్రహ్మం అంటే ఏంటి, అధ్యాత్మము అంటే ఏంటి, తర్వాత కర్మ అంటే ఏంటి, తర్వాత ఇంకేం అడిగారండి, అధిభూతం అంటే, తర్వాత అది దైవము, అది యజ్ఞము. ఈ 6 క్వశ్చన్లు అడిగారు. ప్లస్ ఇంకొక 2 ఏంటి అంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడు, దేహం నందు ఏ విధంగా దేహం నందు భగవంతుడు ఉంటాడు అనే విషయాన్ని అడిగారు. నెక్స్ట్ ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వర్ణించిన సమయంలో భక్తి యోగంలో ఉండేవాళ్ళు ఏ రకంగా భగవంతుడిని గుర్తు చేసుకోవాలి అనే విషయాన్ని ఈ 8 ప్రశ్నల్ని ముందు 2 శ్లోకాల్లో అడిగారు అనమాట. 1, 2లో. ఇప్పుడు 3-4 శ్లోకాల్లో ఏంటంటే మనకి 7 ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. 8వ ప్రశ్న అంటే మరణించిన సమయంలో మనం ఏ రకంగా భగవంతుడిని గుర్తు తెచ్చుకోవాలి అనే దానికి ఆన్సర్ ఏమో మొత్తం 5వ శ్లోకం నుంచి చాప్టర్ చివరి దాకా చెప్తారనమాట. ఎలాంటి కర్మలు చేయాలి, మనం ఎలా ఉండాలి, అప్పుడు ఎలాంటి సమయంలో మనం భగవంతుడిని గుర్తు చేసుకోవడం వల్ల మనకి కలిగే లాభం ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా భగవంతుడు తర్వాత చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అన్నిటికంటే కిం పరబ్రహ్మ. ఒకసారి 8వ శ్లోకం ఫస్ట్ శ్లోకం చూద్దాం. ఫస్ట్ శ్లోకం చూసుకుంటూ మనం దానికి ఆన్సర్స్ ఒక్కొక్క దానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ శ్లోకం ఏమడిగారండి, ఫస్ట్ ప్రశ్న ఏంటి, కిం తద్ బ్రహ్మ, బ్రహ్మం అంటే ఏంటి అని అడుగుతున్నారు. దానికి ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం చెప్పారు. ఏమనంటే నాశరహితమును తర్వాత దివ్యమును అగు జీవుడే బ్రహ్మము అని చెప్తున్నారు. ఇక్కడ ఎవరండి బ్రహ్మము అంటే జీవులు అనమాట. ఇక్కడ ప్రత్యేకించి జీవుడు బ్రహ్మము అనే విషయాన్ని చెప్పారు. అయితే ఇక్కడ బ్రహ్మము పరబ్రహ్మము ఇద్దరు ఉంటారనమాట. బ్రహ్మము అంటే జీవుడు, పరబ్రహ్మము అంటే భగవంతుడు.
మనం ఈ రెండిటికి డిఫరెన్స్‌ని అంటే తేడా ఏంటి అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. బ్రహ్మం అంటే ఏంటి? జీవుడంటే మనకి 2 రకాల చేతనాలుంటాయన్నమాట. మనకి దేహం కూడా ఒకటి మనకి గ్రాస్ బాడీ, సటిల్ బాడీ అంటారు కదా! సూక్ష్మ శరీరం, స్థూల శరీరం అని 2 ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనకి ఈవెన్ మన చైతన్యం కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఆధ్యాత్మిక చైతన్యం, ఇంకొకటేమో భౌతిక చైతన్యం అన్నమాట. ఎప్పుడైతే ఈ మనం ఆత్మస్వరూపం అని కాకుండా మనం ఈ దేహంతో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటామో అప్పుడు మన చైతన్యం అనేది ఆ భౌతిక చైతన్యం అవుతుందన్నమాట. అంటే మనం దేహంతో మనల్ని పోల్చి చూసుకోవడం అంటే దాని అర్థం ఏంటి? ప్రతీదీ ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ప్రతి దాన్ని కూడా మన భోగ వస్తువుగా మనం చూస్తున్నాము. ఎప్పుడైతే మనం శరీరం చైతన్యంలో ఉంటామో అంటే నేను దేహాన్ని, ఈ శరీరం అంటే నేను అంటే ఇక్కడ ఒక దేహము అనే దాన్ని మనం ఎప్పుడైతే మనం ఆ రకంగా ఆలోచిస్తామో, ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువుని కూడా మనం మన దేహంతో ఆహ్, సంబంధం చేసుకొని అంటే రిలేట్ చేసుకొని మనం చూస్తూ ఉంటాం అనమాట. సపోజ్ మన ఇంట్లో రిలేషన్స్ ఎవరైనా పిల్లలు, భర్త, తర్వాత ఇంకా మిగతా రిలేటివ్స్ అందరూ ఉంటారు కదా! వాళ్ళందరినీ కూడా మనం ఏంటంటే వీళ్ళు నా వాళ్ళు. ఏదైనా వాళ్ళు కొంచెం ఏదైనా మనకి ఫేవరబుల్‌గా ఉంటే సంతోషపడతాము. లేకపోతే మనకి ఎగనెస్ట్‌గా ఉంటే బాధపడటం. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఎందుకంటే వాళ్ళని మనం మన ఎంజాయ్‌మెంట్ కోసం భగవంతుడు సృష్టించాడు. అలా ఆలోచిస్తామనమాట మనం. కానీ యాక్చువల్‌గా ఏంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కర్మని అనుభవించడానికి కొన్నిసార్లు మనం కలెక్టివ్ కర్మ అనుభవిస్తూ ఉంటాము. కొన్నిసార్లేమో ఇండివిడ్యువల్ కర్మలుంటాయనమాట. కలెక్టివ్ కర్మ అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది ఒక ఫ్యామిలీ మొత్తం ఏదో ఒక ప్రాబ్లమ్‌తో ఇంట్లో ఉన్న ఒకళ్ళు కాదు మొత్తం అందరూ సఫర్ అవుతూ ఉంటారు. చాలా బాధలు పడుతూ ఉంటారనమాట. అది కలెక్టివ్ కర్మ. అంటే పూర్వజన్మలో వాళ్ళు సిమిలర్ కర్మ అలాంటి అంటే అలాంటి కర్మలే కొంతమంది కలిసి చేశారనుకోండి. కలిసి చేయొచ్చు. వేరు వేరు ప్లేసెస్‌లో చేసుండొచ్చు. కానీ వాళ్ళందరూ సఫరింగ్ ఒకేలాగా ఉండాలనమాట. అప్పుడేమవుతుంది వాళ్ళందరూ కలిసి ఆహ్, 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 ఒకే ఫ్యామిలీలోకి వస్తారు. వచ్చి వాళ్ళందరూ కలిసి బాధపడుతూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కొన్నిసార్లు మనం మన బాడీతో మనం రిలేట్ చేసుకొని చూస్తూ ఉంటాం కాబట్టి ఏమవుతుందంటే ప్రతీదీ కూడా వీళ్ళు నాకు హ్యాపీనెస్ ఇస్తున్నారు. లేకపోతే వీళ్ళు నన్ను బాధపడుతున్నారు. కొంతమంది మనల్ని సంతోషపెడుతూ ఉంటారు. అలాంటి ఆ బాధ, సంతోషం ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? మనం వాళ్ళని మన బాడీతో రిలేట్ చేసుకుంటున్నాం. అంటే వీళ్ళు నాకు అత్తగారు, లేకపోతే వీళ్ళు నాకు హస్బెండ్, లేకపోతే వీళ్ళు నాకు పిల్లలు. ఆహ్, వీళ్ళ వీళ్ళ వల్ల నేను సంతోషాన్ని పొందుతున్నాను, లేకపోతే బాధ పొందుతున్నాను అనే విషయం మనకి ఆ రకంగా చూస్తూ ఉంటాం. అదనమాట. ఎప్పుడు అది అంటే మన భౌతిక చైతన్యంలో ఉండేటప్పుడు ఈ ప్రాబ్లమ్ వస్తుంది. అంటే మనం ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉంటాం అనమాట. ప్రతీదీ సపోజ్ ఒక ప్రాపర్టీ ఏదైనా ఉందనుకోండి. ఆ ప్రాపర్టీని కూడా అంతే. దీన్ని ఎలా మనం పెంచాలి లేకపోతే ఈ ఈ ఆస్తుల్ని నేను చాలా బాగా అనుభవించొచ్చు. అలా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా! ఇవన్నీ ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రతిదాన్ని భగవంతుడి సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని కూడా మనం మన బాడీతో రిలేట్ చేసుకుంటామో అప్పుడు అది ఆహ్, భౌతిక చైతన్యం అవుతుందనమాట. ఆధ్యాత్మిక చైతన్యం అంటే ఏంటి అంటే ఈ భగవంతుడి సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని కూడా ఒక జీవి కావచ్చు, లేకపోతే ఆస్తులు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా సరే మనకి అది సంతోషం కలిగించినా, బాధ కలిగించినా సరే ఎప్పుడైతే మనం భగవంతుడితో రిలేట్ చేసుకుంటూ ఉంటామో అప్పుడేమవుతుందంటే అది ఆధ్యాత్మిక చైతన్యం అవుతుందనమాట. అంటే లైక్ ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి మన ఆఫీస్‌లో బాస్ మనకి ప్రమోషన్ ఇచ్చారనుకోండి, లేకపోతే మన వర్క్‌కి ఏదైనా రికగ్నిషన్ వచ్చిందనుకోండి, అప్పుడు మనకెలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు మనం ఆధ్యాత్మిక చైతన్యంలో ఉంటే, అప్పుడు మనకెలా అనిపిస్తుందంటే, ఓకే. ఇది ఆహ్, కృష్ణుడు నన్ను ఎంకరేజ్ చేయడానికి, లేకపోతే నేనింకా బాగా సేవ చేయాలి. నాకు ఈ ప్రమోషన్ ద్వారా వచ్చే ఎక్స్‌ట్రా మనీని నేను కృష్ణుడి సర్వీస్‌లో వాడొచ్చు అన్న దాంతో ఈవెన్ దో అంటే నేను ఎలిజిబుల్ కాకపోయినా, నాకు అర్హత లేకపోయినా సరే భగవంతుడు నాకు ఇచ్చారు ఇది. నేను ఎలా దీన్ని మళ్ళీ భగవంతుడి సేవలో వాడతాను అనే ఆ రకంగా ఆలోచిస్తారనమాట. దాన్ని ఆధ్యాత్మిక చైతన్యం అంటారనమాట. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక చైతన్యాన్ని, భౌతిక చైతన్యాన్ని రెండిటిని మనం క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. అదే అన్నమాట. అయితే ఎప్పుడైతే మనం ఈ బాడీలీ కాన్షియస్‌నెస్‌లో ఉంటాం అంటే ఈ
భౌతికపరమైన చైతన్యంలో ఉంటాము. మనకేమవుతుందంటే కర్మబంధనాల్లో చిక్కుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఎవరైనా మనల్ని కష్టపెట్టారనుకోండి తిరిగి రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకుంటాం. దానివల్ల అసలు వాళ్ళ ఉద్దేశ్యం అది కాదు. కొన్నిసార్లు మనం పొరపాటు పడొచ్చు. కొన్నిసార్లు మన ఇంటెన్షన్స్ అంటే మనం అర్థం చేసుకునే విధానం కరెక్ట్ అవ్వచ్చు. కానీ మనం బాడీతో దాన్ని రిలేట్ చేసుకొని ఆ సంఘటనని మనం బాడీతో రిలేట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం దానికి రియాక్ట్ అవుతాం. రెస్పాండ్ అవుతాము. రెస్పాండ్ అయ్యి ఒకవేళ ఎవరైనా మనల్ని బాధ పెట్టుంటే మనం తిరిగి వాళ్ళకి తిరిగి అలాగే రకంగా జరగాలని కోరుకోవచ్చు. లేకపోతే మనమే వాళ్ళకి ఏదైనా చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మనకి కర్మ అక్యుములేట్ అవుతుంది. దానికి రిజల్ట్ మళ్ళీ మనం అనుభవించాల్సొస్తుందనమాట. అదే ఆధ్యాత్మిక చైతన్యంలో ఉండేటప్పుడు మనం ఏంటంటే దాన్ని కృష్ణుడిని సెంటర్‌లో పెట్టుకొని ఆ సంఘటనని మనం అర్థం చేసుకొని మనం యాజ్ ఇట్ ఈస్‌గా దాన్ని యాక్సెప్ట్ చేస్తామనమాట. ఒకవేళ సఫరింగ్ వచ్చిందనుకోండి ఓకే. ఇది నాకు నా నా రాతలో ఉంది. నేను దీన్ని అనుభవించేయాల్సిందే. అనుభవించేస్తేనే మంచిది. నా కర్మ తగ్గిపోతుంది అని యాక్సెప్ట్ చేసేస్తాము. ఆ రకంగా ఉంటుందనమాట. ఒకవేళ అలా కాకుండా అది భౌతిక చైతన్యానికి, ఆధ్యాత్మిక చైతన్యానికి తేడా. అయితే ఇదంతా దేనికి చెప్తున్నాము అంటే ఎప్పుడైతే బ్రహ్మ, పరబ్రహ్మ ఈ రెండిటికి తేడా తెలుసుకుంటూ ఆ విషయంలో దానికి రిలేట్ చేసుకుంటూ వెళ్ళామనమాట. అది బ్రహ్మన్. నెక్స్ట్‌ది ఏం చెప్తున్నారు అధ్యాత్మం. అధ్యాత్మం అంటే ఏంటి అని అడుగుతున్నారు. కిం అధ్యాత్మం అని నెక్స్ట్ క్వెషన్ అడిగారు. అధ్యాత్మం అంటే మన స్వభావం అనమాట. మన నిత్య స్వభావమే అధ్యాత్మం అనే విషయాన్ని భగవంతుడు సెకండ్ మీనింగ్‌గా చెప్తున్నారనమాట. సెకండ్ దానికి మీనింగ్. అయితే మన స్వభావం ఏంటంటే ప్రతి జీవికి ఒక ఆహ్, ప్రతి జీవికి కూడా ఒక స్వభావం అనేది ఉంటుందన్నమాట. అదేంటి అంటే భగవంతుడికి మనం నిత్య దాసులము. ఆ విషయాన్ని మనం క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉండేదాన్ని మనం ఎంజాయ్ చేయాలి అన్న మూడ్‌తో ఉంటే అప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాం? మాస్టర్ అవుతాం అన్నమాట. అది రాంగ్. మన నిత్య స్వభావం ఏంటి? మన నిజమైన స్వభావం ఏంటి అంటే భగవంతుడికి మన సేవకులము. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతీదీ కూడా భగవంతుడి ప్రీత్యర్థం ఉంది. భగవంతుడిని ప్రతీదీ తృప్తిపరుస్తాయి. అంతేకాని నన్ను కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోగలగడం అన్నమాట. మనం ఎప్పుడైతే ఈ సర్వెంట్ మూడ్‌లో ఉంటామో అప్పుడే మనం భగవంతుడికి కరెక్ట్‌గా సేవ చేయగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది మనమే మాస్టర్ అనుకుంటే మనకి ఆహ్, దాన్ని అంటే మనం ఈ కర్మల నుంచి బయటపడడం కానీ, లేకపోతే ఈ జన్మ మృత్యువుల ఆ సైకిల్ నుంచి, చక్రం నుంచి బయటపడటం అనేది జరగదు. కష్టం అవుతుందనమాట. అందుకని మనం ఎప్పుడు మన నిత్య స్వభావాన్ని, మన నిజమైన స్వభావం ఏంటి అంటే మనం కృష్ణుడి యొక్క దాసులము, భగవంతుడికి దాసులం, భగవద్భక్తులకి మనం దాసులం అనే విషయాన్ని మనం క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. అయితే ఎవరైతే ఈ భౌతికవాదులు ఉంటారో అలాంటి వాళ్ళని ప్రభుపాదుల వారేంటంటే ఈ ఎలిఫెంట్ ఉంటుంది గదా! ఏనుగు స్నానంతో కంపేర్ చేస్తారనమాట. భౌతికవాదులు ఎలా ఉంటారండి? వాళ్ళు ఎన్నో కర్మలు చేస్తారు. కానీ ఫైనల్‌గా వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఉంటుందంటే మళ్ళీ భౌతిక పరంగానే ఆలోచిస్తారనమాట. వాళ్ళు ఎక్కడా కూడా కృష్ణ హ్యాండ్‌ని చూడరు. అంతా నా కష్టం ద్వారా నాకన్నీ నేనేదైనా బాగుపడ్డాను అంటే అది నా వల్ల వచ్చింది. నా స్వయం కృషి అనుకుంటారు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చింది అంటే అందరూ వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్నారు. అందుకే వాళ్ళకి కష్టాలన్నీ వస్తున్నాయి. ఆ రకంగా ఆలోచిస్తారనమాట. ఈ ఏనుగు ఏం చేస్తుందంటే ఏనుగు బాగా స్నానం చేస్తుంది. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఈ గడ్డిలోకి వాటిలోకెళ్ళి తిరిగి కొంచెం తింటుంది. కొంచెం తల మీద అంతా పోసుకొని అంతవరకు చేసిన స్నానం అంతా వేస్ట్ అనమాట. భౌతికవాదులు కూడా అదే రకంగా ఉంటారు. తర్వాత ఆహ్, మన ఈ భౌతికవాదుల్ని ప్రభుపాదులు ఎప్పుడూ గాడిదతో కంపేర్ చేస్తారనమాట. గాడిద ఏం చేస్తుందంటే గాడిదకి దానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మామూలుగా బయట అలా అలా తిరిగినా దానికి కావాల్సిన ఆహారం దొరుకుతుంది. అది హ్యాపీగా ఉండొచ్చు. కాకపోతే కానీ ఈ గాడిద ఏం చేస్తుందంటే దానికి ఎప్పుడూ ఆహ్, ఈ ఒక క్యారెట్ ఏదో చూపిస్తూ ఉంటారు. యజమానికి కావాల్సిన పని చేయించుకునేంత వరకు ఆ క్యారెట్ ఇవ్వరు. కానీ అలా అలా చూపిస్తూ పనయిపోయిన తర్వాత ఇస్తారనమాట. యాక్చువల్లీ ఆ ఒక్క క్యారెట్ కోసం అది అంత కష్టపడాల్సిన అవసరం లేదనమాట. ఈవెన్ భౌతికవాదులు కూడా అదే రకంగా మనం అంటే మనల్ని మనం ప్రతీదీ కూడా మన ఎంజాయ్‌మెంట్ కోసం అని తీసుకుంటే మనం కూడా
గాడిదలతో సమానం అనమాట. ఎందుకంటే మనం కూడా అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మన లైఫ్‌కి మెయిన్ పర్పస్ వేరేగా ఉంది. ఆ పర్పస్ వదిలేసి మనం ఈ భౌతిక పరమైన విషయాల్ని ఇంకా మన ఎంజాయ్‌మెంట్‌ని ఇంకా ఇంకా పెంచుకోవడానికి మనం చాలా చాలా ఒక గాడిద ఏ రకంగా అయితే యజమానిని సంతోషపెట్టడానికి ఏ రకంగా అయితే కష్టపడుతుందో, మన ఇంద్రియాలని తర్వాత మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ సంతోషపెట్టడానికి మనం కూడా అదే రకంగా కష్టపడుతూ ఉంటాం అన్నమాట. అయితే ఈ గాడిదని వైశాఖ నందన్ అంటారు. వైశాఖ నందన్ అని అంటే దాని అర్థం ఏంటంటే వైశాఖ మాసం కుమారుడనమాట గాడిద. అది ఎలా అంటే ఎలా మనం అర్థం చేసుకోవాలి అనంటే జనరల్‌గా ఎవరండి మనల్ని ఎక్కువ ఇష్టపడతారు? అమ్మ. కదండీ! తల్లి ఎక్కువ ఇష్టపడుతుంది పిల్లల్ని. అయితే ఈ వైశాఖ మాసంలో ఏం జరుగుతుందంటే జనరల్‌గా వైశాఖ మాసం అంటే ఈ ఎండాకాలంలో వస్తుంది. అప్పటికి గడ్డంతా చాలా వరకు ఎండిపోతుంది. ఈ గాడిద ఏం చేస్తుందంటే గాడిద వర్షాకాలంలో బాగా వర్షాలు పడినప్పుడు గాడిద ఏదైనా ఒక పొలంలోకో, దేనిలోకో వెళ్ళిందనుకోండి, అది బాగా కడుపు నిండా తినేస్తుంది. తినేసిన తర్వాత ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకొని అది అనుకుంటుంది, అయ్యో! ఇంకా చాలా గడ్డి మిగిలిపోయిందే. నేను కడుపు నిండా తినలేకపోయాను. నేను సరిగ్గా తినలేకపోయాను అని అనుకుంటుంది. అదే అది అదే గాడిద ఇప్పుడు వైశాఖ మాసంలో ఏం చేస్తుందంటే, అప్పుడు ఏదైనా పొలంలోకెళ్ళినప్పుడు అక్కడ కొంచెం కొంచెం గడ్డుంటుంది. అది కూడా ఫ్రెష్ గడ్డి కాదు, ఎండిపోయిన గడ్డి. అది తింటుంది. తినేసిన తర్వాత కొంచెం సేపయ్యాక అది వెనక్కి తిరిగి చూస్తుంది. చూసి ఇంకా గడ్డి అక్కడేం ఎక్కువ కనిపించదు కదా! వైశాఖ మాసంలో బాగా ఎండిపోయి ఉంటుంది కదా! అదేమనుకుంటుందంటే, నేను కడుపు నిండా తినేసేసాను అని అనుకుంటుందనమాట. అలాగే ఉంటుందనమాట మన పరిస్థితి కూడా. ఈ అంటే ఎవరైతే భౌతిక పరంగా ఎక్కువగా ఉంటారో అసలు మన మెయిన్ గోల్ తర్వాత ఈ స్పిరిచ్యువల్ లైఫ్‌లో ఉండే ఆ రియల్ బ్లిస్‌ని నిజమైన ఆనందాన్ని మనం వదిలేస్తున్నాము. నిజమైన ఆనందాన్ని వదిలేసి ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో మనది కాని దాన్ని మనం చూసుకుంటూ ఆ కొద్దిగా లభించే ఆ సంతోషంతో మనం ఎంతో సంతోషపడుతున్నాం అని చెప్పి ఆ గాడిద ఏ రకంగా అయితే వర్షాకాలంలో వచ్చిన పచ్చ గడ్డిని తిని మొత్తం చాలా గడ్డి తిన్నా సరే అది తృప్తి పడదనమాట. ఇంకా చాలా గడ్డి మిగిలిపోయింది, నేనేమి తినలేదు అనే పిచ్చి భ్రమలో ఉంటుందనమాట. అదే ఎండాకాలంలో అయితే అది ఎండిపోయిన కొంచెం గడ్డిని తిని ఓకే, నేను బాగా కడుపు నిండా తినేసాను, మొత్తం గడ్డంతా నేనే తినేసాను, నేనే ఖాళీ చేసేసాను అనే భ్రమలో ఉంటుందనమాట. అదే భౌతిక మనం ఆధ్యాత్మిక అంటే ప్రతి దాన్ని కూడా మన ఎంజాయ్‌మెంట్ కోసం చూసుకొని తర్వాత మనకి ఈ భౌతిక ప్రపంచంలో దొరికే ఆ కొద్దిపాటి సంతోషాన్ని చూసుకొని మనం ఆనందపడిపోతూ ఉంటే మనకి ఆ గాడిదకి కూడా ఎలాంటి తేడా లేదు అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇదండి. ఇది అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైతే మనం మనల్ని ఎంజాయర్ అని అనుకుంటామో ఆహ్, ఆ ఎంజాయర్ అనే ఫీలింగ్ మనకెప్పుడొస్తుంది అంటే ప్రతీదీ కూడా భౌతిక పరంగా మన బాడీతో మనం రిలేట్ చేసుకుంటే అప్పుడు మనం ఎంజాయ్ చేయాలి అనేది వస్తుందనమాట. ఎప్పుడైతే మనకి అది వస్తుందో అప్పుడు మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ గాడిదకి, వైశాఖ నందనుడికి ఎలాంటి తేడా ఉండదనమాట. మనం అది ఒకేలాగా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే యాక్చువల్‌గా ప్రొప్రైటర్ ఎవరు రియల్ ఎంజాయర్ అంటే కృష్ణుడు. ఆయనకి మనం దాసులం అని ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేసేస్తామో అప్పుడు మన లైఫ్ చాలా సింప్లిఫై అయిపోతుందనమాట. అప్పుడు మనకి మనం సెకండ్ చాప్టర్‌లో చదువుకున్నాం కదా! వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. ఆ శ్లోకంలో ఏం చెప్తున్నారండి, కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉంటారో వాళ్ళకి ఒకే ఒక గోల్ ఉంటుంది. ఆ ఒక్క గోల్ ఏంటి అంటే భగవంతుడిని సంతృప్తి పరచడం. ఈ జన్మ మృత్యు సైకిల్ నుంచి బయటపడి మనం భగవద్ధామానికి చేరుకోవడం. మెయిన్ ఏంటి అంటే కృష్ణుడిని సంతృప్తి పరచడం. ఆయన హ్యాపీగా ఉంటే మన రిలేషన్స్ అన్నీ హ్యాపీగా ఉంటాయి. మనం హ్యాపీగా ఉంటాం. ఎవరిని మనం సెపరేట్‌గా కూర్చొని ఎవరి కోసమో మన లైఫ్‌ని మనం సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉండదు. కృష్ణుడి కోసం చేస్తే చాలు. మిగతావన్నీ సెట్ అయిపోతాయి. అయితే ఇక్కడ నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే ఇప్పటి వరకు మనం బ్రహ్మని చూసాము. బ్రహ్మము, పరబ్రహ్మానికి తేడా ఏంటో తెలుసుకున్నాము. బ్రహ్మము అంటే జీవుడు, పరబ్రహ్మము అంటే కృష్ణుడు. మనం రియల్ ఎంజాయర్ కాదు, కృష్ణుడు రియల్ ఎంజాయర్. తర్వాత భౌతిక చైతన్యం అంటే ఏంటి, ఆధ్యాత్మిక చైతన్యం, వీటన్నిటి గురించి తెలుసుకున్నాం ఎగ్జాంపుల్స్‌తో. నెక్స్ట్ ఇంకా అధ్యాత్మము అంటే మన నిజమైన స్వభావం ఏంటి అంటే మనందరం కృష్ణుడికి సేవకులము. మన సుపీరియర్ అథారిటీ ఆయన. ఎప్పుడైతే కృష్ణుడిని మనం తృప్తిపరుస్తామో మన చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారనమాట మనతో.
ఎప్పుడైతే మనం కృష్ణాని పక్కన పెట్టేసి మనల్ని మనం సెంటర్ చేసుకొని నేను సంతోషపడాలి అని అనుకుంటామో ఎప్పుడు మనకి ఆ దుఃఖమే మిగులుతుందనమాట. మనం ఎప్పటికీ హ్యాపీగా ఉండలేం. నెక్స్ట్ క్వెషన్ ఏం చెప్తున్నారండి? కామ్య కర్మలు అనగానేమి అని అడుగుతున్నారనమాట. అర్జునుడు అడుగుతున్నారు. కర్మ అంటే ఏంటంటే ఏవైతే మనకి ఈ బాడీని ఇస్తాయో మనం ముందు అంటే ప్రీవియస్ క్లాసెస్‌లో తెలుసుకున్నాం కదా! మనం చేసే కర్మల వల్లే మనకి భౌతిక ప్రకృతి అనేది మనం చేసే కర్మల వల్ల, మన కోరికల వల్ల, తర్వాత మృత్యు సమయంలో మన ఆలోచించే దాన్ని బట్టి అంటే మన చైతన్యం ఎలా ఉంది మృత్యు సమయంలో వీటన్నిటిని బేస్ చేసుకొని మనకి భౌతిక ప్రకృతి అనేది భగవంతుడు మనకి అహం బీజ ప్రదపిత అని కృష్ణుడు చెప్తారు కదా! కృష్ణుడు బీజ ప్రదాత అయితే మనకి ఈ భౌతిక ప్రకృతి అనేది మనకి దానికి సూటబుల్ బాడీని అంటే మన కోరికలు సపోజ్ కొంతమందికి ఎగరాలని ఉండొచ్చు, కొంతమందికి ఈదాలని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంకా ఏవో కోరికలు ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళకి ఆ దేహం అనేది లభిస్తుందనమాట. ఆ కర్మ అంటే మనం చేసే కర్మల వల్ల మనకి ఆ దేహం అనేది లభిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మరి ఆధ్యాత్మికవాదులకి, భౌతికవాదులకి మనం ఒకసారి మళ్ళీ ఈ కర్మల విషయంలో చూద్దాం. అయితే భగవంతుడు ఏం చెప్తున్నారంటే మూడవ అధ్యాయంలో అక్కడంతా మనం ఏం నేర్చుకున్నాము? ఏ కర్మలైతే మనం భగవంతుడి ప్రీత్యర్థం చేస్తామో దానివల్ల మనం కర్మ బంధాల్లో చిక్కుకోకుండా ఉంటాము. ఏ కర్మలైతే మన ప్రీత్యర్థం మనల్ని సంతోషపెట్టడానికి మనం చేస్తామో అలాంటి కర్మల వల్ల మనకి రకరకాల శరీరాలు దొరుకుతాయన్నమాట. ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఎవరైతే భగవంతుడి ప్రీత్యర్థం కర్మలు చేస్తారో వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుందన్నమాట. ఓకే. ప్రతి కర్మ కూడా నేను భగవంతుడి ప్రీత్యర్థం చేస్తున్నాను కాబట్టి ఒకవేళ మన 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 ఆధ్యాత్మిక జీవితం అనేది కంప్లీట్‌గా అవ్వకపోతే మనం ఇంకా ఏవైనా చేయాల్సినవి మిగిలిపోయి ఉంటే లేకపోతే ప్యూరిఫై అవ్వకపోతే అప్పుడు మన లేకపోతే మన గురువు యొక్క కృప మనకి కంప్లీట్‌గా దొరక్కపోతే అప్పుడేమవుతుంది మళ్ళీ మనం ఇంకొక జన్మ తీసుకున్నా ఆ లైఫ్‌లో ఏంటంటే భగవంతుడు మనకి అన్ని ఫెసిలిటీస్‌ని ప్రొవైడ్ చేస్తాడు. మళ్ళీ మనం భక్తిలో కంటిన్యూ చేసుకోవడానికి. మళ్ళీ మనం కష్టపడిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి అనే బాధ కూడా లేదు. అదే భౌతికవాదులైతే భౌతిక పరంగా మనం ఈ కర్మలు చేసుకుంటూ ఉంటే మళ్ళీ మన ఎన్నో ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం ముందు చేసిన కర్మలన్నిటికీ కష్టాలుండొచ్చు, సుఖాలుండొచ్చు. కానీ మనకి 4 ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మనకి మంచి బాడీ వచ్చినా, మనకి మంచి బాడీ రాకపోయినా, మన జీవితంలో కొత్తగా వచ్చిన మనకి శరీరంలో మనకి సుఖాలున్నా, ఎక్కువ కష్టాలున్నా, ఏవున్నా సరే మనకి 4 మెయిన్ బేసిక్ ప్రాబ్లమ్స్ మాత్రం ఎప్పుడూ ఉంటాయన్నమాట. జన్మ, మృత్యు, జర, వ్యాధి. వాటిని మాత్రం మనం తప్పించుకోలేము. మాతాజీ ఆ మీట్లో హరే కృష్ణ మాతాజీస్ ఎవరో మ్యూట్ నొప్పి విడిచిపోయి చేసుకుంటూ తినకుండా ఇదంతా కాదు మళ్ళీ ఈ సైడే మళ్ళీ హరే కృష్ణ మాతాజీ అందరినీ మ్యూట్ చేసేసేయండి మాతాజీ. విజయ వచ్చిన ఆ విజయ వచ్చినప్పుడు కూడా నాకు ఏంటో చెప్పి రేపు స్టార్ట్ అయిపోయింది. అలాగే ఆ రోజు కూడా ముందు రోజు అలాగే చెప్పారు. నేను నొప్పి వచ్చింది నాకు ప్రాబ్లం. మ్యూట్ చేయడానికి నాకు రావట్లేదు, ఆప్షన్ రావట్లేదు. ఓకే. కర్మ అంటే ఏంటి అని అంటే కర్మలు మనకి మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా మనకి నెక్స్ట్ బాడీ ఏం దొరుకుతుంది అనే దాన్ని డిటర్మిన్ చేస్తుందన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏమడుగుతున్నారంటే భౌతిక సృష్టి అననేమి దేవతలు అంటే ఎవరు అని అడిగారనమాట అర్జునుడు. భౌతిక సృష్టి ఇప్పుడు అధిభూతం అని నెక్స్ట్ దానిలో అధిభూతం అంటే ఏంటి అని అడిగారు. ఈ అధిభూతం అంటే ఏంటి అంటే భౌతిక ప్రకృతి అన్నమాట. ఈ భౌతిక ప్రకృతి అనేది ఏంటి ఎప్పుడు అది కంటిన్యూస్‌గా చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ భౌతిక ప్రకృతి అనేది మనకి శరీరాలను ఇస్తుంది. ఎప్పుడైతే మనం ఒక దేహాన్ని పొందుతామో, ఒక జీవుడికి ఒక దేహం లభిస్తుందో
ఆ దేహం అనేది 6 రకాలైన మార్పులకి లోనవుతుందనమాట. ఫస్ట్ మార్పు ఏంటంటే బాడీ అనేది ఎలా చేంజ్ అవుతుంది? ఫస్ట్ పుట్టడం అనేది ఫస్ట్‌ది. నెక్స్ట్ పుట్టిన తర్వాత కొన్నాళ్ళు ఆ బాడీ పెరుగుతుంది. ఆ దేహం అనేది పెరుగుతుంది. ఆ నెక్స్ట్ ఏమవుతుంది? అది కన్సిస్టెంట్‌గా ఆ స్టేజ్‌లో అలా ఉంటుందనమాట. కాన్స్టెంట్‌గా కొన్నాళ్ళుండి, తర్వాత ఇంకా ఏమవుతుందంటే నెక్స్ట్ రిప్రొడక్షన్ అనమాట. నెక్స్ట్ వేరే ఆహ్, ఆహ్, ఏమంటారు? నెక్స్ట్ ఉత్పత్తి స్టార్ట్ చేస్తుందనమాట ఆ దేహము. తర్వాత ఏమవుతుందో ఆ దేహము 5వ స్టేజ్ ఏంటి అంటే దేహం శిథిలావస్థలోకెళ్ళడం. 6వ స్టేజ్ మృత్యు అనమాట. చనిపోవడం. ఇవన్నీ కూడా ఈ 6 రకాలైన మార్పులు ప్రతి దేహంలో కూడా జరుగుతూ ఉంటాయి. అది ఆ మార్పు అనేది ఆ భౌతిక ప్రకృతిలో వచ్చే చేంజెస్ అనేవి అది ఆ భౌతిక ప్రకృతిని అధిభూతం అని అంటారనమాట. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? అధిదైవం అనమాట. ఈ అధిదైవం అంటే ఏంటి? భగవంతుడి యొక్క విశ్వరూపమే ఈ అధిదైవం అని చెప్తున్నారు. అంటే ఈ విశ్వరూపంలో మొత్తం సృష్టి అంతా కూడా భగవంతుడి విశ్వరూపంలో చూపించారు అర్జునుడికి. కదండీ! ఏమవుతుంది? దేవతలుంటారు. తర్వాత అన్ని రకాల దేవతలుంటారు. తర్వాత విశ్వరూపం 11వ అధ్యాయంలో వస్తుంది. భగవంతుడికి సూర్యచంద్రులు అనేవాళ్ళు 2 కన్నులు లాంటి వాళ్ళు. తర్వాత మొత్తం దేవతలందరినీ కూడా అర్జునుడు భగవంతుడి యొక్క విశ్వరూపంలో చూడడం జరుగుతుంది. అది అధిదైవం అనమాట. నెక్స్ట్ అధియజ్ఞుడు అంటే ఎవరు అంటే ఆహ్, అధియజ్ఞుడు ఇక్కడ 2 క్వెషన్స్‌కి ఆన్సర్ దొరుకుతుందనమాట. ఒకటేమో అధియజ్ఞుడు, ఇంకొకటేమో ఇంకొక క్వెషన్ ఏంటి? సెవెంత్ క్వెషన్ ఏమంటే ఏ విధంగా దేహమునందు వసించి ఉందురు అనే విషయాన్ని అడిగారనమాట. దానికి రెండిటికి ఆన్సర్ భగవంతుడు అందరి దేహంలో ఏ ఏ రకంగా ఉంటారంటే పరమాత్మ రూపంలో ఉంటారనమాట. అందరి హృదయంలో భగవంతుడు పరమాత్మ రూపంలో హృదయ స్థానంలో ఉంటారు అనే విషయాన్ని మనకి భగవద్గీతలో అది 15వ అధ్యాయంలో కూడా వస్తుందనమాట. ఇక్కడ అధియజ్ఞుడు అంటే ఎవరు అనంటే యజ్ఞ ప్రభువు పరమాత్మయే. అందరి హృదయంలో పరమాత్మలాగా ఉన్న ఆ భగవంతుడే, ఆ పరమాత్మయే అధియజ్ఞుడు అనే విషయాన్ని చెప్తున్నారనమాట. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆహ్, ఆహ్, ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తారనమాట. భాష్యంలో మూడవ మూడవ శ్లోకం భాష్యంలో ఒక దగ్గర వస్తుంది. ఏంటంటే చాందోగ్య ఉపనిషత్తు ఏం చెప్తున్నారంటే చాందోగ్య ఉపనిషత్ అంటే ఉపనిషత్తులన్నీ కూడా వేదాల నుంచి వేదాలకి సబ్ బ్రాంచెస్ లాంటివన్నమాట. అయితే ఈ వైదిక యజ్ఞ విధానం అంటే వేదాల ప్రకారం యజ్ఞాలు ఎలా చేయాలి? ఆ ప్రాసెస్ మొత్తము కూడా ఈ చాందోగ్య ఉపనిషత్తులో ఉంటుందన్నమాట. అయితే మనం ఇక్కడ కొంతమందికి ఎలాంటి కోరికలు ఉంటాయంటే వాళ్ళు ఈ ఆధ్యాత్మిక పరంగా వాళ్ళకి ఎలాంటి క్లూ ఉండదు. ఉండదు. పైగా వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనంటే ఓకే. ఈ భూలోకంలో ఉన్నాం కాబట్టి మనకి కష్టాలన్నీ అదే మనం స్వర్గలోకాలకి వెళ్ళిపోతే మనకెలాంటి ఇష్యూస్ ఉండవు. అక్కడ మనం స్వర్గలోకంలో సంతోషం ఎక్కువ ఉంటుంది. మనం అక్కడ హ్యాపీగా ఉండొచ్చు అని అలా ఆలోచిస్తారనమాట. అలా ఆలోచించి ఏం చేస్తారు అంటే ఈ చాందోగ్య ఉపనిషత్తులో చెప్పినట్టు అంటే ఈ స్వర్గలోకానికి వెళ్ళాలి అని అంటే ఈ లోకానికి వెళ్ళాలి ఈ సాక్రిఫైస్ చేయాలి, ఈ యజ్ఞం చేయాలి. అలాగే వేరే లోకానికి వెళ్ళాలి అంటే వేరే లోకానికి ఆ లోకానికి వెళ్ళడానికి కావాల్సిన యజ్ఞాన్ని చేయాలన్నమాట. ఇలా రకరకాల యజ్ఞాలు చేసుకుని రకరకాల లోకాలకి వెళ్ళాలి అని ఉంటుంది. అయితే ఈ భౌతికవాదులు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ యజ్ఞాలు అవి చేస్తారు. దానికి యజ్ఞ ఫలాన్ని అంటే యజ్ఞ ఫలం అనేది అది నిర్ణయిస్తుందనమాట. మనం ఏ లోకానికి వెళ్ళడానికి సూటబుల్ అని. అయితే ఈ యజ్ఞ ఫలం వల్ల వాళ్ళ పర్టిక్యులర్ లోకాలకి స్వర్గలోకానికి వెళ్తారు. అక్కడ కొన్నాళ్ళు ఉంటారు. అక్కడ ఉన్న ఆ భౌతిక పరంగా ఉన్న ఎంజాయ్‌మెంట్ అంతా వాళ్ళు అనుభవిస్తారు. అన్నీ అనుభవిస్తారనమాట. ఇక్కడ అన్ని కష్టాలు అక్కడ ఉండవు. అక్కడ హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అయితే ఏమవుతుంది మనం చాలా సార్లు చెప్పుకున్నాం కదండీ! బ్యాంక్ ఎగ్జాంపుల్. బ్యాంక్‌లో ఎప్పుడైతే మనకి ఏదో ఒక అంటే ఏదైనా అకౌంట్ ఉందనుకోండి. సేవింగ్స్ అకౌంట్ ఏదో ఉంది. దానిలో కొంత అమౌంట్ ఉంటుంది. ప్రతిసారి మనం విత్‌డ్రా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే కొన్నాళ్ళకి ఆ అకౌంట్‌లో ఉన్న అమౌంట్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయిపోయినప్పుడు మన అకౌంట్ ఏమవుతుంది? జీరో అయిపోతుందనమాట. అదే రకంగా ఇంకొక ఎగ్జాంపుల్ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే కొన్నిసార్లు మనకి ఏవో ఆఫర్లు అవి చూపిస్తూ ఉంటారు కదండి. లాటరీలు ఏవో రావడము, బ్యాంకాక్ ట్రిప్ అని చెప్తారు. 3 డేస్ 2 నైట్స్ అని చెప్పేసి మనకి ఫ్రీ ట్రిప్ ఉంటుంది అని చెప్తారు. మనకు ఆ పర్టికులర్ ప్లేస్‌కి తీసుకొని వెళ్తారు.
ట్రావెల్ చార్జెస్ అన్నీ వాళ్ళే పెట్టుకొని తర్వాత ఏమవుతుంది ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత అంటే మనం ఎన్నాళ్ళైతే అక్కడ ఉండాలో ఆ టైం పీరియడ్ ఆ 2 డేస్ 3 నైట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనల్ని బ్యాక్‌కి పంపించేస్తారనమాట. అలా అదే రకంగా ఏమవుతుందంటే ఈ ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అంటే ఈ స్వర్గలోకాలకు కూడా ఎప్పుడైతే మనం వెళ్తామో, వెళ్ళిన తర్వాత మన దగ్గర ఉన్న హైయెస్ట్ క్రెడిట్స్ అని ఆ యజ్ఞ ఫలితం మొత్తాన్ని మనం అక్కడ అనుభవించేస్తాం. జీరో అయిపోతుందనమాట ఆ ఫలం అనేది. ఇంకేం లేదు మనకక్కడ ఉండడానికి. సో, మళ్ళీ మనం ఈ భూలోకంలోకి వచ్చేస్తామనమాట. అది కూడా మనకు భగవద్గీతలో ఒక దగ్గర వస్తుంది. క్షీణే పుణ్యం మర్త్యలోకం విశంతి. ఎప్పుడైతే మన పుణ్యం అంతా క్షీణిస్తుందో అగైన్ మనం ఈ మర్త్యలోకం నుంచి మనం ఈ మనిషి లోకంలోకి మనం వచ్చేస్తాము అనే విషయాన్ని చెప్తున్నారనమాట. అది అదనమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు అంటే ప్రభుపాదుల వారు ఆ సైకిల్ అనేది ఎలా జరుగుతుంది అనే దాన్ని చాందోగ్యోపనిషత్తులో చెప్తున్నారనమాట. వైదిక ఇక్కడ ఏంటంటే 5 రకాలైన ఆహుతులుంటాయి. 5 రకాలైన అంటే యజ్ఞాలు చేసేటప్పుడు జనరల్‌గా ఏంటంటే ఈ 5 రకాల పంచాగ్నుల్లో ఆ పంచ ఆహుతుల్ని వేస్తారనమాట. అంటే ఇది చదివితే ఈ పాయింట్ చదివితే మనకి ఈ సైకిల్ అనేది ఎలా జరుగుతుంది? మనుష్య జన్మ అనేది మనకి ఎలా వస్తుంది? అనే విషయం కూడా మనకి ఈ పర్టిక్యులర్ పారాగ్రాఫ్‌లో తెలుస్తుందనమాట. ఈ పర్టిక్యులర్ భాష్యంలో తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే 5 రకాల ఆహుతులు పంచాగ్నులు ఏవేవి అంటే స్వర్గలోకము, మేఘము, తర్వాత భూమి, పురుషుడు, స్త్రీ. ఈ 5 పంచాగ్నులనమాట. ఈ పంచ అగ్నుల్లో వేసే 5 రకాల ఆహుతులు ఏంటేంటి అంటే శ్రద్ధ, చంద్రుడు, వర్షము, ధాన్యము, వీర్యము. దానికి ఎలా కనెక్టివిటీ ఎలా ఉంది అంటే మనం ఎప్పుడైతే ఈ యజ్ఞాలు అవి చేస్తూ ఉంటామో యజ్ఞాలు అవి చేసిన తర్వాత స్వర్గలోకానికి వెళ్తాం అనుకుంటాము. స్వర్గలోకంలో మనం అక్యుములేట్ చేసుకున్న ఆ పుణ్యం అంతా కంప్లీట్ అయిపోయింది. అంతా అనుభవించేసాం. కిందకు వస్తాం. కిందకి ఏ రూపంలో వస్తాము అంటే అక్కడ మనకి కిందకి ఎలా వస్తాము అంటే ఈ మేఘాలు వల్ల మనకి వర్షాలు అవి కురుస్తాయి కదా! వర్షం రూపంలో మనం భూమి మీదకి వస్తామనమాట. భూమి మీదకి వచ్చిన తర్వాత అప్పుడేమవుతుందంటే ఆ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్నో విత్తనాల నుంచి ధాన్యం గింజలు అవి వస్తాయి. ఆ ధాన్యాన్ని మనుషులు తింటారనమాట. ఎప్పుడైతే మనిషి తింటాడో ఆ మనిషి నుంచి వచ్చిన ఆ వీర్యం అనేది స్త్రీ గర్భంలోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు మనకి నెక్స్ట్ జన్మ స్టార్ట్ అవుతుందనమాట. నెక్స్ట్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది చెప్తున్నారనమాట. అంటే జన్మ అనేది వస్తుంది. ఇది సైకిల్ అనమాట. ఫస్ట్ మనం చేసిన యజ్ఞాల వల్ల ఆ యజ్ఞ ఫలితాన్ని మనం అనుభవించడానికి ఆ స్వర్గలోకాలకి వెళ్తాము. అక్కడ మనం చేయాల్సిందంతా అంటే మనం అనుభవించాల్సిందంతా అనుభవించేసి ఎప్పుడైతే మనకి జీరో అయిపోతుందో అప్పుడు వర్షం రూపంలో ఆ జీవి అనేది వర్షం రూపంలో కిందకి వస్తాడనమాట. ఎప్పుడైతే ఈ వర్షము ఈ ధాన్యాల్ని కిందనున్న వాటిని స్పృశిస్తుందో అప్పుడు ఆ ధాన్యం డెవలప్ అవుతుందనమాట. ఆ ధాన్యం ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అది ఎవరైనా భుజించడం జరుగుతుంది. అది జరిగిన తర్వాత వీర్యకణం అనేది డెవలప్ అవుతుంది. అది స్త్రీ గర్భంలోకి వెళ్ళడం జరుగుతుంది. స్త్రీ గర్భంలోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ లైఫ్ స్టార్ట్ అవుతుందనమాట. ఈ సైకిల్ ఇలాగా కంటిన్యూ అవుతూనే ఉంటుందనమాట. మనిషి జన్మ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ మనకు అవే భౌతిక కోరికలు. భగవంతుడి కాంటాక్ట్‌లోకి రానంత వరకు ఒక శుద్ధ భక్తుల యొక్క కాంటాక్ట్‌లోకి రానంత వరకు మన జీవితం మనం ఎలా అంటే ఈ జన్మ మృత్యువుల సైకిల్ అనేది మనం ఏదో చేస్తూ ఉంటాము. పైకి లోకాలకు వెళ్తాము, అనుభవిస్తాము, మళ్ళీ వస్తాము. ఏదైనా పాపాలు చేస్తే కింద లోకాలకు వెళ్తాం. మళ్ళీ అక్కడ అంతా కంప్లీట్ చేసుకుంటాం. ఇలా ఇది తిరుగుతూనే ఉంటుందనమాట. ఎప్పుడైతే మనం ఒక శుద్ధ భక్తుల కాంటాక్ట్‌లోకి వస్తామో, లేకపోతే ఇలా మంచి భక్తుల యొక్క కాంటాక్ట్‌లోకి వస్తామో, అప్పుడు వాళ్ళు మనకి ఆ సీడ్ అనేది మనకి కొన్నిసార్లు పూర్వజన్మ సుకృతి ఉండొచ్చు. కొన్నిసార్లు లేకపోవచ్చు. లేకపోయినా మనం ఎవరైనా మంచి భక్తుల సాంగత్యంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళ ప్రార్థనల వల్ల, లేకపోతే వాళ్ళ గైడెన్స్ వల్ల కంటిన్యూయస్‌గా వాళ్ళతో మనం వాళ్ళ సాంగత్యం తీసుకోవడం వల్ల, వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ మనం పాటించడం వల్ల ఏమవుతుందంటే, అక్కడి నుంచి మన భక్తి జీవితం అనేది స్టార్ట్ అవుతుందనమాట. ఎప్పుడైతే మన భక్తి జీవితం స్టార్ట్ అవుతుందో, అప్పుడు మనకి ముందున్న కోరికలు అవన్నీ స్లోగా తగ్గిపోతాయి. అంటే భౌతికపరమైన కోరికలన్నీ తగ్గి భగవంతుడికి సేవ చేయాలి అనే ఆ కోరిక అనేది బలపడుతుందనమాట. బలపడి మనం భగవద్ధామానికి అంటే భగవంతుడిని తృప్తిపరిచి భగవద్ధామానికి చేరుకోగలుగుతాం అనమాట. ఇది ఈ శ్లోకాల్లో చెప్పుకున్న ఈ
ఆహ్, మనకి ఈ శ్లోకంలో వరకు అంటే ఈ 3, 4 శ్లోకాల్లో మనకి 7 ప్రశ్నలకి సమాధానం అనేది చెప్పడం జరిగిందనమాట. ఫస్ట్ క్వెషన్ ఏంటండి? బ్రహ్మము. బ్రహ్మము అంటే జీవుడు. నాశరహితమైన జీవుడు అనమాట. నెక్స్ట్‌దేంటి? అధ్యాత్మం అంటే ఏంటి అని అడిగారు. అధ్యాత్మం ఏంటి అంటే మన నిజమైన స్వభావం. ఎప్పటికీ ఉండే స్వభావం. మన నిజమైన స్వభావం ఏంటి అంటే మనం భగవంతుడికి నిత్య దాసులం. మనం ప్రొప్రైటర్ కాదు, ఓనర్ కాదు. కానీ మనల్ని మనం ఆ రకంగా భావించుకుంటాం. కానీ నిజమైన ఓనర్, నిజమైన ప్రొప్రైటర్ ఎవరు? ప్రతీదీ కూడా భగవంతుడికి సంబంధించింది. ప్రతీదీ భగవంతుడికి ప్రాపర్టీ. కొన్నాళ్ళు మనల్ని అది చూడమనో, లేకపోతే అనుభవించమనో భగవంతుడు మనల్ని దాన్ని ఇచ్చారు. మనం దాన్ని మళ్ళీ ఇప్పుడు ఓనర్ ఎవరైనా కారు ఓనర్ ఉంటారు. వాళ్ళు ఏదో ఊరెళ్తూ మనకి ఆ కారు మనల్ని చూడడానికి ఇస్తే, మనం వాడుకోవడం, లేకపోతే మనం దాన్ని మనం ఉంచేసుకోవాలనుకోవడం స్వార్థం అవుతుంది. అది చాలా రాంగ్ యాటిట్యూడ్ అనమాట. కరెక్ట్ ఏంటి అంటే మళ్ళీ వచ్చిన తర్వాత ఆ ఓనర్‌కి దాన్ని రిటర్న్ ఇవ్వడం కరెక్ట్. అదే రకంగా భగవంతుడు ఇక్కడ ఏదైతే మనకి ఇచ్చారో ప్రతీదీ కూడా భగవంతుడి కోసం మళ్ళీ మనం వాడగలగాలి. ప్రతీదీ అనంటే ఇక్కడ ఓన్లీ వస్తువులు మాత్రమే కాదు. మనకి రిలేట్ అయ్యున్న మిగిలిన జీవుల్ని కూడా మనం భగవంతుడి భక్తిలోకి తీసుకొని వెళ్ళగలగాలనమాట. అది నిజమైన సేవకుడు చేసే పని. నెక్స్ట్ ఇంకా ఏంటి? కర్మ అంటే ఏంటి అని అడిగారు. ఏ కర్మలు చేస్తే మనకి భౌతిక శరీరం అనేది లభిస్తుందో అవే వాటినే కామ్య కర్మలు అని అంటారనమాట. చేసే ఆ యాక్టివిటీస్‌ని కర్మలు అని అంటారు. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే అధిభూతం. అధిభూతం అంటే భౌతిక ప్రకృతి. నిరంతరం చేంజ్ అవుతూనే ఉంటుందనమాట. మనం చెప్పుకుంటాం, మనకి కూడా సైన్స్‌లో చదువుతాం కదండీ! ప్రతి క్షణం కూడా మనకి బాడీలో చాలా మన సెల్స్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి. కంటిన్యూయస్‌గా అవి చేంజ్ అవుతూనే ఉంటాయి. అవి చేంజ్ అవుతూ ఉండడం వల్లే మనకి మన బాడీలో కూడా రకరకాల చేంజెస్ వస్తూ ఉంటాయన్నమాట. ఎక్స్‌టర్నల్‌గా కూడా కొన్ని కనిపిస్తాయి. కొన్ని మైనర్ చేంజెస్ అయితే మనకి ఎక్స్‌టర్నల్‌గా బయటికి మనకు కనిపించకపోవచ్చు. కానీ మన బాడీ ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా అధిదైవం అంటే ఏంటి అని అడిగారు. అధిదైవం అంటే ఏంటి అంటే భగవంతుడి యొక్క విశ్వరూపం. ఆ విశ్వరూపంలో మొత్తం దేవతలు అందరూ ఉంటారనమాట. ఆ దేవతలు వాళ్ళందరినీ కూడా ఈవెన్ భగవంతుడు విశ్వరూపం చూపించినప్పుడు అర్జునుడు కూడా వాళ్ళందరినీ చూడడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే అధియజ్ఞుడు. అధియజ్ఞుడు అంటే అందరి హృదయంలో ఉండే భగవంతుడు అందరి హృదయంలో పరమాత్మలాగా ఉంటారు. ఆ పరమాత్మయే యజ్ఞ ప్రభువు అన్నమాట. అన్ని యజ్ఞాలకి కూడా ఆయన భోక్త అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా 7th క్వెషన్ ఏంటంటే ఏ విధంగా భగవంతుడు దేహం నందు వసించి ఉండును అని అడిగితే దానికేంటి? భగవంతుడు అందరి హృదయంలో పరమాత్మలాగా ఉంటారు. అయితే ఈ పాయింట్‌ని పట్టుకొని నిరాకారవాదులు ఏం చేస్తున్నారు అనంటే వాళ్ళు ఏం చెప్తారు అంటే భగవద్గీత 15th చాప్టర్ 7th శ్లోకాన్ని రిఫర్ చేస్తారు. మమైవాంశో జీవలోకే మనందరం కూడా అన్ని జీవులు కూడా భగవంతుడి యొక్క అంశలము. మరి ప్రతి అంశ కూడా ఈ భగవంతుడు ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి దేహం తీసుకుంటుంది కాబట్టి భగవంతుడు కూడా ఆయన కూడా మనలాగే వచ్చి ఇక్కడికి వస్తారు. ఆయన కూడా జన్మ తీసుకుంటారు. తర్వాత కొన్నాళ్ళు ఉంటారు. అంటే మన దేహానికి ఎలా అయితే ఇందాక మనం చెప్పుకున్నాం కదా 6 రకాలైన మార్పులు చెందుతుంది మన దేహం అని చెప్పుకున్నాం. అదే రకంగా భగవంతుడి దేహం కూడా మార్పులు చెందుతూ ఉంటుంది. ఆయన కూడా ఒక సర్టెన్ స్టేజ్‌కి వచ్చేసరికి ఆయన కూడా పతనం చెందుతారు. మన దేహం ఏ రకంగా అయితే పతనం చెందుతుందో భగవంతుడి యొక్క బాడీ కూడా పతనం చెందుతుంది అని నిరాకారవాదులు చెప్తారనమాట. కానీ అది రాంగ్. నిజంగా అసలు జరిగేది ఏంటంటే భగవంతుడు అచ్యుతుడు. ఆయనకి పతనం అనేది ఉండదు. మనం అందరం ఆయన క్లియర్‌గా చెప్పారనమాట. మనం భగవంతుడి యొక్క అంశలం మాత్రమే. భగవంతుడిలో ఒక పార్ట్ అంతే. కాబట్టి మనం నశిస్తాము. మనం నశిస్తాం కానీ భగవంతుడు ఎప్పుడు నశించడనమాట. ఎప్పుడైతే మనం కూడా భగవంతుడి దీన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకోవడానికి, భగవద్ధామానికి చేరుకోవడానికి ఎలిజిబుల్ అవుతామో అప్పుడు అంటే మనం వన్స్ స్పిరిచువల్ స్కైలోకి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతామో అప్పుడు మనం కూడా ఈ పంచభూతాలతో తయారు చేయబడిన ఈ భౌతిక దేహాన్ని వదిలేసి మనకు కూడా ఆధ్యాత్మిక దేహం అనేది వస్తుందన్నమాట. ఆధ్యాత్మిక దేహం అనే దానికి ఎప్పుడూ ఆ డిస్ట్రక్షన్ అనేది ఉండదు. పతనం అనేది చెందదన్నమాట ఆధ్యాత్మిక దేహం. అదండి ఈరోజు శ్లోకాలు. ఇంకా లాస్ట్ ఒక్క క్వెషన్ మిగిలింది. అదేంటి అంటే దేహాన్ని వదిలేటప్పుడు భక్తి యోగంలో ఉండేవాళ్ళు ఏ రకంగా భగవంతుడిని గుర్తు తెచ్చుకోవాలి అనే దానికి ఆన్సర్ ఏమో 5th శ్లోకం నుంచి ఇంకా చాప్టర్ మొత్తం చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. అన్ని శ్లోకాల్లో భగవంతుడు ఎక్స్‌ప్లెయిన్ చేశారు అంటే ఈ పార్ట్
ఈ మొత్తం చాప్టర్‌లో ఈ పార్ట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మనకి అంటే మన లైఫ్‌కి ఎసెన్స్ ఏంటి? అసలు ఏంటి మన లైఫ్‌కి మెయిన్ పర్పస్ ఏంటి? అవన్నీ విషయాలు కూడా మనకి చాలా క్లియర్‌గా ఈ 8వ ప్రశ్నలో ఉండే దానికి భగవంతుడు ఇచ్చిన ఆన్సర్‌లో మనం వెతుక్కోవచ్చనమాట. అదండి ఈరోజు శ్లోకం. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే కాల్ క్లోజ్ చేద్దాం. హరే కృష్ణ మాతాజీ. హరే 7 ప్రశ్నలకి సమాధానాలు క్లియర్ గా తెలిసిపోయాయి మాతాజీ, బాగా అర్థమయ్యా చెప్పారు మాతాజీ. మళ్ళీ ఆ, దేహాత్మ భావనలో ఉన్నవాడు ఒక కర్మని ఏ విధంగా భావిస్తాడు, అదే గనక ఆత్మ భావనలో ఉన్నాడు అదే కర్మని ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతాడు అనేటువంటి విషయం కూడా చాలా బాగుంది మాతాజీ. ఇంకా అంత్యకాలంలో ఇక మనం అసలు ఏంటి ఎలా స్మరించగలుగుతాం అనే దానికి మొత్తం కూడా సమాధానం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. 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 మాతాజీ, ఇప్పుడు దాకా అనుకున్నాము, అంటే నేను అనుకుంది మానవ జన్మ ఎత్తినందుకు రాములు వారు కానీ కృష్ణ కానీ అందరూ అవతారాల్లో మానవ జన్మ ఎత్తడం వల్లే దేశం సాధించారు అనుకున్నాం. అది రాంగ్ మాతాజీ. మానవ జన్మ ఎత్తడం వల్లే ఏంటి మాతాజీ? ఈ దేహం మనం మానవులు దేహం సాధించాల్సి వస్తుంది కదా, అట్లాగే మానవ జన్మ ఎత్తినందుకు భగవంతుడు కూడా దేహం సాధించాల్సి వచ్చింది. అలా కాదు మాతాజీ. భగవంతుడికి ఎప్పుడు మనలాగా చావు పుట్టుకలని అలా ఉండవు మాతాజీ. జస్ట్ ఆయన వచ్చిన పర్పస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ వెళ్ళిపోతారనమాట. ఆయన బాడీ మన బాడీ ఒకటి కాదు. ఆయనకు అసలు భగవంతుడికి ఎప్పుడు మనలాగా బాడీ ఉండదు మాతాజీ. ఆయన బాడీ కంప్లీట్ గా సచ్చిదానంద విగ్రహం. హరే కృష్ణ ఆది హరే కృష్ణ మాతాజీ. ఈ ఆది భూతానికి కూడా కారణం కూడా కృష్ణ భగవానుడే కదా మాతాజీ. అంతే మాతాజీ. అన్నిటికీ ప్రతిదానికి సోర్స్ ఆయనే. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హలో. ప్రభుజీ ఇంకా కాల్ క్లోజ్ చేసేద్దాం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ డే డివోటీస్. రేపు కొత్త సంవత్సరంలో చాలా అద్భుతమైన మాతాజీ చెప్పారు. చాలా ఇంపార్టెంట్ విషయం మనకి భగవంతుడు 8వ అధ్యాయం మొత్తం అంతా చెప్పబోతున్నారని. అది మనం చక్కగా రేపు కొత్త సంవత్సరంలో స్టార్ట్ చేద్దాం. ఆ విషయాలన్నీ చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జాయిన్ అవుతారండి? కొత్త సంవత్సరం కదా అని రేపు సెలవు తీసుకుంటారా? జాయిన్ అవుతాం మాతాజీ. రైట్. ఎందుకంటే యాక్చువల్ గా కొత్త సంవత్సరంలో ఏం చేస్తా అదే చేస్తాం అంటారు కదా. రేపు కరెక్ట్గా భగవద్గీత శ్రవణం చేస్తే అట్లీస్ట్ మిగతా సంవత్సరం అంతా మనకు హోప్ ఉంటుంది. డెఫినెట్ గా భగవద్గీత శ్రవణం చేసే అవకాశాన్ని మనం వదులుకోకుండా ఉంటాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ డే డివోటీస్. మళ్ళీ రేపు భగవద్గీతలో కలుద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మన గురు మహారాజ్ కోసం 3 times హరే కృష్ణ మహామంత్రం చేద్దామండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. మన గురు మహారాజ్ కోసం కుదిరినంతగా ఎక్స్ట్రా రౌండ్స్ అన్ని చేసే ప్రయత్నం చేయండి. అలాగే తులసి పరిక్రమ కూడా మీకు కుదిరితే గురు మహారాజ్ కోసం ఎక్కువ సార్లు పరిక్రమ చేసే ప్రయత్నం చేయండి. జై. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. మళ్ళీ రేపు కలుద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ